ప్రజలెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు. మాకు ఫలానా పథకం ఇవ్వండి, ఆ పథకానికి ఫలానా పేరు పెట్టండి, మా కుటుంబాలకు నిధులు ఇవ్వమని ఎవ్వరూ కూడా అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారే మంచి నిర్ణయం తీసుకొని దాదాపు 33 పథకాలు ఏర్పాటు చేసి ప్రతి పథకం ద్వారా అన్ని వర్గాల వారికి లబ్ధి పొందే విధంగా ముఖ్యమంత్రి గారు 2,75,000 కోట్లు ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందించడం జరిగింది. ఆ సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. తిరుగులేదు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ కూడా ముక్త కంఠంగా పార్టీలకు అతీతంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసుకునేందుకు అందరూ కూడా సిద్ధమై ఉన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ప్రజలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం. ఎక్కడా కూడా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు తీసుకొచ్చి ప్రజలందరికీ అండగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు, మన రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ జరిగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఇవన్నీ కూడా తెప్పించుకొని ఆయా రాష్ట్రాల్లో కూడా ఇవి అమలు చేయాలని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రులందరూ కూడా సిద్ధమైనారు. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్. తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? జీరో కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక, SBI ATM పక్కన, విజయమహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా నిలిచారు. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కుట్రలతో, కుతంత్రాలతో ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ప్రయత్నం చేస్తూ అటు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తో కూడా మంత్రాలు జరుపుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. అవన్నీ కూడా దండగా, ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందరూ ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తాడు. ప్రజల ఆశీర్వాదం ఉంది. పేద ప్రజల అండదండలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. మేము ఎవ్వరిని చూసి భయపడము. ఇతర పార్టీలన్నీ ఒక్కటైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజల్లోకి వస్తాడు. ఎలక్షన్స్ లో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అన్ని వర్గాల వారు ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. దీంట్లో తిరుగులేదు. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రమాణ స్వీకారం చేస్తారు తప్ప ఇతర పార్టీలకు అవకాశం లేదు. ఇది తథ్యం. భగవంతుడు కూడా రాసేసి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారినే మరలా సీఎం చేయాలని చెప్పేసి ఆయన ఆశీర్వాదం కూడా పుష్కలంగా ఉంది. ఇక ఈ కాలనీకి సంబంధించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 5 లక్షల సిమెంట్ రోడ్డుకి ఇచ్చారు. దేవస్థానం ముందు పయాలకు ఒక 4 లక్షలు ఇచ్చినారు. ఆ సిమెంట్ రోడ్డు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. నా నియోజకవర్గం ప్రజల తరఫున, పడుగుపాడు గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల్లో నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను, పార్లమెంటుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాను.